సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరాతో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులు భేటీ అయ్యారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన జగన్ కు సవాల్గా మారిన కాపు రామచంద్రారెడ్డి రఘువీరాతో 2 గంటల పాటు ఏకాంతంగా చర్చించారు. రఘువీరా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి రఘువీరాతో ఉన్న అనుబంధంతోనే కలిశానని రామచంద్రారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి రఘువీరారెడ్డితో ములాఖాత్ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు రఘువీరారెడ్డి స్వగ్రామైన నీలకంఠాపురం నుంచి కుటుంబ సమేతంగా వెళ్లి చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే పార్టీలో చేరేందుకు కళ్యాణదుర్గంతో పాటు రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా రఘువీరారెడ్డితో చర్చలు జరిపారు. దీనిపైన ఇప్పటికే రఘువీరారెడ్డి అయితే ఒక స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ ఖచ్చితంగా పరిశీలిస్తాము, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటూ కాపు రామచంద్రారెడ్డికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా చేసి ఖచ్చితంగా రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో తమ కుటుంబ సభ్యులకు పోటీ చేస్తాం, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని చెప్పినప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లయితే అంత సులువుగా ఉండే అవకాశం ఉండదు. దాంతో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు మండలాల్లో కాపు రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా తన సన్నిహితులు బంధువులతో కలిసి పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నాను, అందరూ సహకరించాలంటూ కూడా సహకరించాలంటూ కోరుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి భార్య లేదా కుమారుడిని అక్కడ రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే కాపు రామచంద్రారెడ్డి అడుగులు ఉన్నాయి. ఇప్పటికే సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డితో చర్చించారు. దాదాపు 2-3 గంటలుగా నీలకంఠాపురంలో చర్చించి కుటుంబ సమేతంగా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ కాపు రామచంద్రారెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా తెలుస్తోంది.